memorable day for all of us. In the year 2010, we are still able to meet a living legend who shared his childhood days with Swami. It's a real blessing for all of us. So now we are in a place called Bukkapadnam, where Swami studied primary school. So we have with us Mr. G.V. Satyanarayana Garu. He is freedom fighter. He is 87 years old and he had the great fortune to study along with Swami in the same class and in the same school. So we're gonna speak to him and get some information, valuable information about Swami. మీరు ఫస్ట్ స్వామిని ఎప్పుడు కలిశారు చెప్తారా? ఇక్కడ ఎలిమెంటరీ స్కూల్ ఉంది. ఈయన మొదట వాళ్ళ బంధువులు ఊరు కమలాపురంలో చెప్తూ ఉండే. కమలాపురం నుంచి మళ్ళా పుట్టపర్తికి వచ్చారు. ఆ తర్వాత సుబ్బణాచార్య బ్రాహ్మణ్, ఆయన స్వామి భక్తుడే. ఆయన ఒక క్లాస్ టీచర్ మాకు. అప్పుడు నేను ఆ స్వామి చదువుతున్న చేరిన దాంట్లో స్కూల్లో. ఆ స్కూల్లో ఏమైందంటే అంతా చెప్పినాడు నోట్స్, రేపు రాసుకొని రండి నోట్స్ అన్నాడు. సరే అన్నాం. మళ్ళీ మధ్యాహ్నం వచ్చినాం. నోట్స్ ఎవరో రాసుకొచ్చినారు. క్యాండిడే స్వామి తెచ్చిండే, నేను తెచ్చిండే, ముగ్గురు నలుగురు తెచ్చిండలేదు. వాళ్ళందరినీ స్టాండప్ అండ్ బెంచ్ ఉన్నాయి. సరే మళ్ళీ నిలబడినాము. ఆయన ఒక 2 గంటలు పోయినాక ఇంకో క్లాస్ తీసుకోవాలా. పైకి లేలేకపోయినాడు, కట్టుకుపోయినాడు, పైకి లేదు. మళ్ళీ అప్పుడు నేను చెప్తే స్వామి ప్రార్థించుకో పైకి లేస్తూ ఉంటే, స్వామిని ప్రార్థించుకుంటే పైకి లేస్తున్నాడు. ఇట్లా చిన్నతనం నుంచినే మహిమలు చూపడము, ఆధ్యాత్మిక విషయాలు చెప్పడము, ఇవన్నీ చూస్తూ ఉంటే మానవాకారంలో చూపించిన భగవత్ స్వరూపమే సత్యసాయి బాబా అనేది అర్థమవుతుంది. తర్వాత ఇక్కడి నుంచి ఉరవకొండకు పోయినాడు. ఉరవకొండలో ఆడు అవతార ప్రకటన తెచ్చాడు. నాది సిద్ధి సాయిబాబా అవతారమే అని ప్రకటన చేశాడు స్వామి. అట్లా చిన్నతనం నుంచేనే మహిమ చూపడము, ఆధ్యాత్మిక విషయాలు చెప్పడము, ఇవన్నీ చూస్తూ ఉంటే మానవాకారంలో ఉద్భవించిన భగవత్ స్వరూపం అనే మా నమ్మకం. నాకు 4 కూతుళ్ళు, 4 కూతుళ్ళు పెళ్ళిళ్ళు 2 ఒకసారి చేశాడు. ఆ స్వామి దయ వల్ల ఈనాడు నా కూతురు 2 కూతురు కొడుకులు అమెరికాలో ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు అంత స్వామి వల్ల మేము జీవిస్తున్నాం. స్వామే మా సర్వస్వము. మీ అందరి ఆశీర్వాదం ఉంటే, స్వామి అనుగ్రహం ఉంటే భవిష్యత్తు కూడా బాగానే ఉంటుంది నేను ఆశిస్తున్నాను. మీరు మొదటిసారిగా స్వామి భగవంతుడని ఎప్పుడు తెలుసుకున్నారు? ఎప్పుడైతే మా స్కూల్లో చేరినో సుబ్బణాచార్య చెప్పినట్టు ఇది రాయకుండా, అప్పుడు స్టాండప్ అండ్ బెంచ్ అని చెప్తే ఆ సుబ్బణాచార్య టీచరు వేయలేకపోయినాడు. అప్పుడు గమనించిన ఇది స్వామి మధ్యమే, వేరే కాదు. మళ్ళా ఒకనాడు స్వామి పుట్టపర్తి అంతా మమ్మల్ని చెప్పినాడు. పాటలు పాడుకుంటూ, జెండా ఎగరేసుకుంటూ, సాయంత్రం 6 గంటలప్పుడు చిత్రావతి ఎట్లా పుట్టుకున్నాడు. మేము చుట్టూరు నాట్యం ఆడుతున్నాం. స్వామి అయితే కూర్చోజేస్తున్నాడు. కొద్దిసేపు పోయినాక కూర్చోమన్నాడు. అయితే కుప్ప నుంచి కలిసి ఇచ్చాడు. ఆ కలిసి ఓపెన్ చేసి మా కబ్బరికి ఒక డ్రాప్ ఇచ్చాడు, అమృతం అంటారు. ఇవన్నీ చూస్తుంటే మానవాకారంలో ఉద్భవించిన భగవత్ స్వరూపం అనే మా విశ్వాసం. స్వామికి మీరు క్లాస్మేట్గా పుట్టడం
మీ జన్మ ధన్యమైంది అనుకుంటున్నారు మీరు? అయితే వాస్తవం. ఎందుకంటే ఆయనతో సమానంగా చదవడము, ఆయన యొక్క ఆశయాలు సిద్ధాంతాలు తెలుసుకోవడం నా జన్మ సాఫల్యమైంది. ఆ విధంగానే నేను బాగుపడినాను. స్వామి కూడా ఆయనంత ప్రేమగా చిన్ననాటి నుంచి ఏ ప్రేమ ఉందో ఇలాంటి అదే ప్రేమగా నేను జీవిస్తున్నానంటే నా జన్మ సార్థకమైంది. ఎందుకంటే మానవ జీవితమే దుర్లభము. అటువంటి మానవ జన్మ తరింపజేసుకోవడానికి నాకు స్వామి ప్రత్యక్ష దైవం. మీ స్కూల్ రోజులు అయిపోయిన తర్వాత స్వామి మీకు ఎప్పుడన్నా సలహా ఇచ్చేవారా? మీ పెళ్లి స్వామి ఏమైనా జరిపించారా? పెళ్ళప్పుడు నా పెళ్ళప్పటికి చాలా ఏం అయిపోయింది. స్వామి వచ్చారా మీ పెళ్లికి? నా పెళ్ళికి అప్పుడు రాలే. పరివారికి వచ్చాడు. నా కూర్చుని పెళ్ళిళ్ళకు వచ్చాడు. ఇప్పుడు 87 years. మొదటిసారి స్వామిని మీరు ఏ వయసులో కలిశారు? అప్పటికి నాకు అంత 13 ఏళ్ళు 14 ఏళ్ళు ఇంకా అంతే. మీరు చిన్నతనంలో స్వామిలో మీకు బాగా నచ్చిన గుణం ఏంటి? స్వామి అప్పుడే ఎవరు ఏమిచ్చినా తీసుకోవడం లేదు. మా ఆశీర్వాదం నుంచి ముట్టుకుని వాళ్ళకి ఇచ్చేవాడు. కాబట్టి స్వామి చిన్ననాటి నుంచినే ఆధ్యాత్మిక విషయాలు చెప్పడము, వచ్చిన వాళ్ళని ప్రీతిగా చూడడము, ఏమి కావాలని కోరకుండా పోవడము, అనేకమైన మహిమలు చూపడము, మా అన్నిటికీ మాకు తోడై దండ ఉండి మమ్మల్ని కాపాడిన మహాత్ముడు సత్యసాయి బాబా. ఒకనాడు ఆయన చొక్కా కొంచెము చినిగిపోయిందని కనపడి నాకు. అయ్యో స్వామి చొక్కా చినిగిపోయిందని మరి మాకు అప్పుడు బట్టలు కొట్టునింది. ఓ బట్టలు చూపారు. ఎంతగానో నయాగా భయాన అన్ని విధాలుగా ప్రయత్నించిన తీసుకోలేదు. చిన్ననాటి నుంచి నిస్వార్థమైన సేవతో పనిచేయడము ఇవన్నీ అందరికీ కాదు. ఈనాడు ఎంతోమంది ఉన్నారు. కానీ స్వార్థ రహితంగా తెలివి చేయాలి. మన స్వామి స్వార్థ రహితంగా చేస్తున్నాడు. ఏం కోరుతాడు? మీ నిండు ప్రేమను సమర్పించండి. మీ చిన్నతనంలో స్వామి ఇక జరగబోయే విషయం గురించి ఏమి చెప్పినాడా? జరగబోయే విషయాలు చెప్పలేదు, కానీ నాకు అన్ని విధాలు తోడ్పడుతూ వచ్చినాడు. మా వివాహాల్లో ఇతర విషయాల్లో మా కోరికలన్నీ తీర్చినాడు. ఆ విషయాల్లో ఎందుకంటే నేను కోరేది ఏముంది, మమ్మల్ని ప్రేమించినాడు, మా కష్టాలు నివారించినాడు, మా కోరికలు మొదలుపెట్టినాడు. మేము సుఖంగా జీవిస్తున్నాం ఆయన సేవలోనే. చిన్నతనంలో స్వామికి ఇప్పుడున్న స్వామికి ఏదైనా తేడా కనిపిస్తుందా మీకు? తేడంటే ఆయన ఏమి కోరలే, మొదటి నుంచి కోరలే, ఇప్పుడు కోరడం లేదు. అయితే స్వామి ప్రతి మానవుడు చక్కగా జీవించాలనేటువంటి ఆశయంతో సిద్ధాంతంతో ప్రవర్తిస్తున్నాడు. మీరు భక్తులకు ఏదైనా సందేశం ఇవ్వదలుచుకున్నారా? భక్తులకు మేము ఇచ్చేది ఏముంది, ఆచరణలోనే కనపడుతుంది. ఏ కోసము ఆయన విద్యా వైద్యానికి కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి చేస్తున్నాడు అందరికీ అర్థమైంది. ఇప్పుడు పుట్టపట్టి 20 విధాలు కదా బాగుపడింది. అందరూ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి రోజు స్వామి దర్శనం చేసుకుంటూ సుఖంగా జీవిస్తున్నారు. ఆయన ఏమన్నా కోరుతాడు ఆ పెద్దలను? ఏమీ కోరదు. కాబట్టి స్వామి ప్రత్యక్ష భగవాన్ గారికి విధానం
మీరు ఎందుకు వస్తారు? మాకు దేవుడితో సమానంగా మీరు మా ఇంటికి వచ్చినారంటే మా ఇల్లు పావనమైంది, ఎందుకంటే మాకు భాగ్యం కావాలి.